వారందరూ ఆయన యందు భయభక్తులు కలిగి నిలుపుదురు. హల్లెలూయా, హల్లెలూయా. బూదిగంత నివాసులందరూ ఎవరి మీద భయభక్తులు ఉండాలండి? ఈరోజు భయం ఉంటే భక్తి ఉండలేదు, భక్తి ఉంటే భయం ఉండలేదు. నిజంగా ఇక్కడ ఎంత సువార్త మనం అందిస్తున్నామో, ఎంతమంది సువార్తలు పాలు భాగస్తులు అవ్వాలి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రావాలి. దేవుడు ఏంది భయము భక్తి కలిగి ఉండాలి. భూ నివాసులందరూ కూడా భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు ఏంది భయభక్తులు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. యెహోవా ఏంది భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఎందుకు నడిచేవారు అందరూ ధన్యులు అన్నాడు. మన ధన్యత కలిగి జీవించాలన్నా, మనం మంచిగా జీవించాలన్నా, ఈ లోకంలో ఇక్కడ ఉన్నంతసేపు మనం భయము భక్తి కలిగి ఉండాలి. నేను చెప్తాను, మీరు ఏమీ అపార్థం చేసుకోవద్దు. ఎవరు భక్తిని బట్టే వాళ్ళ తుద జీవితం ఉంటుంది, ఆకార జీవితం ఉంటుంది. నేను చాలా మంది ఈ మాటలు ఈ కుటుంబ ఆశ్రదాలు చెప్తున్నాను, మీరు ఏమనుకోవద్దు. నేను ఎవరు వెనకాల ఆధారం లేని వారికి నేను అనుకునేవాడిని, ఎవరు యొక్క ఆధారం లేరు కదా, ఏంటి పరిస్థితి అని నేను ఆలోచన కలిగి ఉన్నప్పుడు, అలాంటి వారికి ఎవరు సాయం లేకుండా దేవుడే సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి సహాయమో అవసరం లేదు, దేవుడే వారికి సహాయాన్ని అందిస్తాడు. చాలా మంది అంటారు నేను లేకపోతే